ఫ్రెండ్స్, నమస్కారం అండి. నమస్కారములు అంటే ఆ నమస్కారం లోపలే ఆ దేవుడు ఉన్నాడండి. నమస్కారం లోపలే దేవుడు ఉన్నాడు. నా అంటే నారాయణుడు, మా అంటే అమ్మ, స్కా సాగదలితే స్కా సా కాబోతే వాళ్ళు స్కా రా రాగదాసులతో రమ్ నమస్కారములు ఎక్కువైతే నమస్కారములు, ఒక్కడైతే నమస్కారం. అవునా కదండి? కమల్ మాటలు. స్కా అంటే సముద్రము, కాబోతు కృష్ణుడు. అవునా కదండి? వాక్యమే దేవుడై ఉన్నాడని నాటి నుండి మన మహాపితృలు, మన తల్లిదండ్రులు, మన తాతలు ముత్తాతలు చెప్తూనే ఉన్నారు కదండి. అవునా కదండి? మీకు ఇప్పటికీ జ్ఞానోపదేశం రాదా అండి? ఓం సత్యమో స్వర్గంలో ఉన్న మాటలు ఇప్పటికీ జ్ఞానోపదేశం రాదా? ఈ దేవుడి సంవాద మంత్రంగా మాట్లాడి ఏంటండి మీరు నా దగ్గర మీరు సంపాదించేస్తారు. ఏంటి సంపాదిస్తారు? డబ్బులు సంపాదిస్తారు. దేనికోసం? కడుపు కోసం. అంటే కొన్ని రోజులు జీవించాలి. సత్యం మాట్లాడండి. సత్యంలోనే ఉంది ముక్తి, మోక్ష, పరలోక ప్రాప్తం ఉంది. మీరు పూజలు చేయండి, ప్రార్థన చేయండి. ఏమండి, మీరు నవాజులు అల్లల్లా అక్బర్ అల్లా ఈశ్వరల్లా అనుకుని మైకిల్లో పెద్ద పెద్ద సౌండ్లు పెట్టండి, అందరు ఆలకించినట్లు. గురునానక్ దేవ్జీ గురుజీ జపం చేయండి, అందరూ ఆలకించినట్లు. ఏం ప్రయోజనం లేదండి. ఏం లాభమే లేదు అన్నట్టు. ఏం లాభం ఉందా? కాకపోతే మీరు సత్యం మాట్లాడాలి. సత్యంలోటు ఉన్నది ముక్తి, మోక్ష, పరలోక ప్రాప్తం. ఇంట బయట ఇంట్లో సత్యం ఆడితే అదే మనకు పెద్ద పూజ అండి. అదే పెద్ద ప్రార్థన. సత్యం మాట్లాడు కడుపు కోసమని ఏదో బొంకు మాట్లాడుకుంటారు. బుక్ మాట్లాడుకుంది మీకు కడుపు నిండుతుంది. అప్పుడప్పటికే ఖుషి అది. ఆ తర్వాత మీకు మోసమే. తర్వాత మోసమేనండి. ఇది కమాలమైన స్వరూపంలో ఉన్న మాటలు. నమస్కారం. ఆ నమస్కారం అండి. ఇప్పుడు హిందువులు క్రైస్తవులు కలిపి వందనములు అందరూ వందనములు కూడా అమ్మ తల్లి, అమ్మ కనకదుర్గమే అంకితమే. ఆ డబ్బులే, ఆ పైసాయే. అవునండి, ఆ పార్వతి లక్ష్మీ సరస్వతి అమ్మ తల్లి. ఓం సత్యం స్వర్గంలో ఉన్న మాటలు, సత్యమైన మాటలు. ఓం సత్యం.